మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మతతత్వ శక్తులకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలకు ఉంది. ఆ అంశాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. ఇక్కడి వాళ్ళ టీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. మరి టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ వాతావరణాన్ని అంతా కూడా కలుషితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరం కలిసిపోయి ఉన్నాం. 20 నెలల నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరిని టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ బిడ్డలు కానీ ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం లేదు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి లోకేష్ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ ప్రతి ఒక్కరు కూడా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఎంతసేపు ఏదన్నా అయితే బాగుండు, ఏదన్నా వీళ్ళకి నెగటివ్ కొట్లాట అయితే బాగుండు, మాకు 2 కార్పొరేటర్ సీట్లు ఎక్కువ వస్తాయనేటటువంటి ప్రచారం. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మజ్లిస్తో పొత్తు పెట్టుకుంది కాబట్టి మాకు ఓట్లేయండి అని వాళ్ళేదో మతాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం. ఈ ఓట్ల కోసం మతం అనేటటువంటి పార్టీలను నిజానికి హైదరాబాద్ ప్రజలు దయచేసి బహిష్కరించాల్సినటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు మనల్ని, చాలా రోజులు ఈ అంశాల మీదనే బతికినాయి చాలా పార్టీలు. కానీ అటువంటి అంశాలను ఇంకా ప్రజలు తిప్పికొట్టాలి. ఎందుకంటే ఇవాళ మనకు కావాల్సింది అభివృద్ధి, ఇవాళ మనకు కావాల్సింది మంచినీళ్ళు, ఇవాళ మనకు కావాల్సింది మంచిగా ఉండడం. అంతే తప్పితే ఎవరి మతం ఎవరేం చేసుకుంటే మనకెందుకు, ఎవరి వ్యక్తిగత అవసరాలు మనకెందుకు అనేటటువంటి ఒక దృక్పథాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ ప్రజలకు ఉన్నది. మరి ప్రజలు గమనించి రియలైజ్ అయ్యి ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండేటటువంటి టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. కళ్యాణ్ టీవీ5. ఇక్కడ వెంకయ్య నాయుడు నిన్న ప్రచారం చేస్తూ ఒక మాట అన్నారు, మేము ప్యాకేజ్ ఇవ్వట్లేదు, అది లీకేజ్ అవుతుందని ఒక అనుమానం ఉందని ఒకటి. రెండవది, మమ్మల్ని గెలిపిస్తేనే కేంద్ర నిధులతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, టీఆర్ఎస్ కోటు వేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఒక మాట. దీన్ని ఎలా చూడొచ్చు, మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ విమర్శలు? అంటే ప్రధానంగా ఒకటండి, ఆడలేక మధ్యలోడు అంటారు కదా, అటువంటి అంశాలు అన్నట్టు ఇవన్నీ. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకు, హైదరాబాద్కు ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల నుంచి అందరూ అడుగుతున్నారు. 2 రాష్ట్రాలకు కూడా మంచి ప్యాకేజ్ ఇవ్వండి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు అని అంటే ఇవ్వడం చేత కాకుండా ఎలక్షన్లలో వచ్చి మాత్రము ప్యాకేజీ లీకేజీ అనేదో ప్రాస కోసం వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి తెలంగాణకు చేసింది ఏమీ లేదు, ముఖ్యంగా హైదరాబాద్కు చేసింది అయితే ఏమీ లేదు. ఇది నేను ఇప్పుడు కాదు, డే 1 చెప్పాను, హైదరాబాద్కు మీరు 20,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి తక్షణం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, బీజేపీ వాళ్ళకు ఎన్నికలు రాగానే ప్యాకేజీలు ఇవ్వడం అలవాటు. సో అట్లా ఒక ప్యాకేజ్ హైదరాబాద్కి ఇవ్వండి, నా ఓటు కూడా మీకే ఇస్తా అని చెప్పిన. ఆ విషయం మాట్లాడకుండా రకరకాల అంశాలు మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెంకయ్యనాయుడు గారు వచ్చి మాట్లాడుతున్నారు. వారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ ఉండేటటువంటి అందరు ప్రజలు, సీమాంధ్రులైనా సరే, బయట నుండి వచ్చిన వాళ్ళైనా సరే, ఇక్కడే వచ్చి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ వారితో కలిసి బతుకుతున్నటువంటి వాళ్ళందరం కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మా మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలు మీరు చేయకండి. ఒకవేళ మీకు నిధులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. తెలంగాణ బడ్జెట్లో సర్ప్లస్ ఉంది, కానీ మాకు హక్కుభుక్తంగా రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోతే మాత్రం మేము ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు, అది ఇబ్బంది కాదు. సపరేట్గా మీరు రాజధర్మాన్ని పాటించి అన్ని రాష్ట్రాలను సమానంగా చూసి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం, తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అయితే బీజేపీకి ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, కానీ మా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, జీవన్ రెడ్డి. ఆయన వచ్చి అడగంగానే ఇమీడియట్గా మేము ఒక బ్రిడ్జ్ ఎప్పటి నుంచో ఉన్నది, మేము కూడా ఎన్నికల్లో ప్రామిస్ చేసినాం. కానీ కేసీఆర్ గారు కరీంనగర్ రివ్యూకి పోయినప్పుడు జీవన్ రెడ్డి గారు అడిగినారు, అన్న ఈ బ్రిడ్జ్ ఇవ్వాలి అంటే, అవును మా వాళ్ళు కూడా చెప్పిండ్రు అని చెప్పి ఇమీడియట్గా 83 కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేసి. అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వారికి, గవర్నమెంట్ హెడ్ చేస్తున్న వాళ్ళకి వివక్ష ఉండకూడదు.